స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య సూచించారు. వెల్దుర్తి మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఎన్నికల సిబ్బందితో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. రేపటి నుండి ప్రారంభమవుతున్న 3వ విడత ఎన్నికల నామినేషన్ నుండి 17వ తేదీన నిర్వహించనున్న ఎన్నికల ప్రక్రియ, కౌంటింగ్ విజయవంతం చేసే విధంగా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 3 రోజుల పాటు అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరిస్తామని, తరువాత స్కూటీని, ఏమన్నా ఫిర్యాదులు, వాటి విచారణ అనంతరం ఫైనల్ లిస్ట్ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి వారి నుండి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమాదేవి, ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నర్సింగ్ యాదవ్, వ్యవసాయ అధికారి ఝాన్సీ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఇప్పుడు మన 3వ విడత ఎన్నికల్లో భాగంగా రేపు నుంచి మనకు నామినేషన్ ప్రారంభం అవుతాయి కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఈ వెల్దుర్తి మండలానికి సంబంధించి ఆర్ఓస్, ఏఆర్ఓస్, అలాగే పంచాయత్ సెక్రటరీస్, తహసీల్దార్, ఎంపీడీఓస్తో ఒక చిన్న సమావేశం పడేసి రేపు నుంచి ఏమేమి చర్యలు తీసుకున్నారని మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ 2 ఫేజ్లు అయిపోయింది. గత అనుభవాన్ని క్రోడీకరించి వాళ్ళకు కూడా ఎలాంటి సజెషన్ తీసుకోవాలని చెప్తున్నాం. కాబట్టి ఎలక్షన్ అనేది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరి సహకారంతో విజయవంతంగా కొనసాగించాలని కోరుతున్నాం. ఇక్కడ ఇష్యూస్ ఉంటే మా దృష్టి తీసుకొస్తే మేము చూపిస్తాం. దయచేసి అందరూ సహకరించి, ప్రజలు కానీ, పాత్రికేయులు కానీ, లేకపోతే అందరూ కూడా సహకరించి దాన్ని విజయవంతం చేస్తే మండలి మంచి పేరు వస్తుంది, ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్స్ అనేది కొద్దిగా సెన్సిటివ్ ఉంటుంది. అక్కడ కొద్దిగా అర్థం చేసుకొని మెసులుతే ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి కోరుతున్నాం. రేపు నామినేషన్ అంటే దయచేసి మనకు రేపు ఎల్లుండి 3 డేస్ నామినేషన్స్ ఉంటాయి. తర్వాత 4వ రోజు మనకు స్కూటీ ఉంటుంది. 3, 4, 5 నామినేషన్స్, 5వ రోజు స్కూటీ ఉంటుంది. 6 అప్పీల్ పోవాలి. వికెట్ అయితే అప్పీల్ పోతుంది. 7 నాడు వాళ్ళు డిక్లేర్ చేస్తారు. 8 నాడు విత్డ్రావల్స్ ఉంటారు అనమాట. 8 నాడు వాళ్ళు ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ వస్తుంది. అది ఇది ఒక షెడ్యూల్. తర్వాత 14th రోజు ఎలక్షన్ ఉంటుంది. 17th నాడు ఎలక్షన్ ఉంటుంది. 3rd కాబట్టి 17th రోజు ఎలక్షన్ ఉంటుంది అనమాట. అది షెడ్యూల్ ఉంది. అయితే వీళ్ళ పాత్ర ఏంటంటే స్టేజ్ ఆఫీసర్గా ఫైనల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్ లిస్ట్ వరకు 8th వరకు వీళ్ళు పని ఉంటుంది. తర్వాత ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ స్టేజ్ ఆఫీసర్ వేరే వస్తారు, వాళ్ళు ఎలక్షన్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే మొత్తం నామినేషన్ ప్రక్రియ చూస్తారు. నామినేషన్ తీసుకున్న విధానం కానీ, ఎట్లా ట్యాకింగ్ చేయాలి, ఏమేమి చూసుకోవాలి, ఎక్కడ ఇబ్బంది వస్తాయని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాళ్ళు ఆల్రెడీ సర్టిఫికేట్ ట్రైనింగ్ ఇచ్చినాం. మళ్ళీ ఒకసారి రేపు గుర్తు చేస్తాం. రేపటి నుంచి వాళ్ళు ఏం పాత్ర చేయాలని చెప్పి చర్య చేస్తాం. ఎందుకంటే అందరూ వచ్చి ఒకసారి ఇవ్వకుండా టైం ఉంటే 3 రోజుల్లో వాళ్ళు టైం బట్టి తొందరగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే అందరూ వచ్చి ఒకరు వేద్దామంటే వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది, వాళ్ళు కూడా సరైన విధంగా ఇబ్బంది కావచ్చు. ఇక్కడ క్యాస్ట్ సంబంధించిన ఇబ్బంది లేదు. ఎంఆర్ఓ గారు రెడీ ఉంటారు, డీటీ గారు రెడీ ఉంటారు, సర్కం క్యాస్ట్ ఇస్తారు, మళ్ళీ నోటీస్ వాళ్ళని సెక్రటరీస్ నోటీస్ ఇస్తారు. కాబట్టి దాని గురించి అని మనం లేట్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు పబ్లిక్ తొందర మూవ్ అయితే వాళ్ళకు బడ్డీ ఉండకుండా ఉంటుంది. అది ఒకసారి దయచేసి అందరూ సహకరించాలి.